ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ భారతదేశంలో బ్యాంకింగ్ రంగంలో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ నిరర్ధక ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి ఆల్ టైంలో చాలా సంవత్సరాల తర్వాత ఇంత చాలా తగ్గిపోయాయని చెప్పామని చెప్పారు. ఇది బ్యాంకింగ్ రంగానికి శుభ సూచకం అని చెప్పొచ్చు. అంతేకాదు బ్యాంకింగ్ ప్రాఫిట్స్ కూడా పెరిగాయంట. మొత్తానికి ఈ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 2024 టైంలో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ యొక్క ఎన్పిఎస్ కేవలం 2.5% ఉన్నాయంట. అదేవిధంగా బ్యాంక్స్ యొక్క ప్రాఫిట్స్ 1.41 lakh crores వచ్చాయంట. ఇది చాలా మంచి పరిణామం అని చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మన ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉందో ఆటోమేటిక్గా ఎంత పెద్ద ఇంటర్నేషనల్ టర్బులెన్సెస్ వచ్చినా తట్టుకోగలదు. మన బ్యాంకింగ్ రంగం స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా మన ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఇది గుడ్ న్యూస్. దాంతోపాటు ప్రాఫిట్స్ కూడా 1.41 lakhs లాస్ట్ ఇయర్ బ్యాంకింగ్ రంగంలో ప్రాఫిట్స్ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం బ్యాంకింగ్ రంగంలో రిఫార్మ్స్ వైపు దృష్టి పెడుతుంది. ముఖ్యంగా మెర్జర్ ఆఫ్ బ్యాంక్స్ కానీ ఇవన్నిటిలో అంటే లార్జ్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ తేవడానికి లార్జ్ బ్యాంక్ సైజెస్ పెంచడం ఇవన్నీ కూడా చేస్తుందన్నమాట. దీనికి సంబంధించి కూడా చాలా గుడ్ న్యూస్ కూడా బ్యాంకింగ్ రంగంలో మనకి ఇంకా ముందు రాబోతుంది. బ్యాంకింగ్ రంగం ఇంకా పటిష్టం కాబోతుంది భారతదేశంలో.